హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆశ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇక్కడ తీర్థాల అనే ఊర్లో పెద్ద జాతర అయితే జరుగుతుందండి. అక్కడ శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే ఉంది. అక్కడ స్వయంగా స్వామి వారైతే వెలిశారు. ఖమ్మం నుండి తీర్థాల 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ చాలా పెద్ద జాతర కూడా జరుగుతుంది. ఇంకా మేము కూడా జాతరకు అయితే వెళ్దామనేసి వెళ్ళామండి. ఒక్కసారి భక్తులందరినీ చూడండి, ఎంత మంది వచ్చారో అసలు. చూడు ఆమె ప్లేస్ లేదా? అటు అన్ని వెహికల్స్ ఉన్నాయి, అటు వెళ్ళలేవు. టెంపుల్ ఇంకా 5 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా సరే చూడండి ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయిందో. అసలు వెళ్ళడానికి రావడానికి కూడా దారి లేదండి. అసలు చూడండి, అసలు మొత్తం బండ్లు మొత్తం అసలు అడ్డుండిపోయాయి. చాలా మంది 5 కిలోమీటర్స్ దూరంలోనే బండ్లు కూడా పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ కూడా వెళ్ళారు. అంతమంది జనాల్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళలేక మేమైతే బ్యాక్ వచ్చేసామండి. టెంపుల్ దగ్గర కూడా వెళ్ళలేదు. పదా పదా మీ కళ్ళు తీద్దా పదా. అమ్మయ్య, ఎన్నో తిప్పలు పడి బయటికి అయితే వచ్చేసాము. బయటికి రావడానికి మాకైతే 1 అవర్ పట్టిందండి. అసలు టెంపుల్ దగ్గర కూడా వెళ్ళలేదు. మామూలుగా ఒక 5 కిలోమీటర్స్ నుండి 1 కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాము. 1 కిలోమీటర్ నుండి మాకు బయటికి రావడానికి 1 అవర్ పట్టిందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అక్కడ తొక్కిసలాట కూడా జరుగుతుందండి. చాలా మంది జనాలు అయితే ఉన్నారు కదా, తొక్కిసలాట కూడా జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళలేకపోయానండి, చాలా ఫీల్ అయ్యాను. బయటికి రావడానికి మనకి ఇంత టైం పట్టింది. ఇక్కడ జాతర 5 రోజులు జరుగుతుందంటండి. నాకు కూడా తెలియదు, ఇక్కడ అనుకుంటుంటే విన్నాను. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.